హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మూవీ తారా. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్లోను ఎక్కడ చూసినా అదే ఉంది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ బ్యాక్గ్రౌండ్ కేసు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 వీక్ బ్యాక్కి వెళ్తే పుష్ప 2 ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఆ పుష్ప 2 ప్రీమియర్స్ పడ్డప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ దగ్గర చాలామంది ఫ్యాన్స్ అయితే మొత్తం గ్యాదర్ అయ్యారు. ఆ గ్యాదర్ అయినప్పుడు ఆ గ్యాదరింగ్లో కొంతమంది సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళైతే రిమైనింగ్ పీపుల్ అంతా అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు. దానికి మెయిన్ రీజన్ ఈ పుష్ప 2 మూవీ అనేది చాలా హైప్ ఉంది, ప్లస్ ఆల్మోస్ట్ 2 years తర్వాత రిలీజ్ అవుతుంది. దాంతోపాటు అల్లు అర్జున్ అయితే ఆ ప్రీమియర్ షోకి వస్తున్నాడు చూడడానికి. సో ఇది మెయిన్ రీజన్ అంతమంది జనం రావడానికి. అండ్ మెయిన్గా మనం ఒక ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒక హస్బెండ్, వైఫ్, తన కూతురు, తన కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మూవీ చూడడానికి అయితే వచ్చారు. సో తర్వాత ఒక్కసారిగా అల్లు అర్జున్ ఆ మూవీ థియేటర్ దగ్గరికి రావడంతో జనాలంతా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లోనే ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్, తన కొడుకు వాళ్ళ జనాల్లో కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన తర్వాత ఆవిడైతే అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ కొడుకు అయితే చాలా సీరియస్గా ఉన్నాడు. సో అతన్ని వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. బట్ ఇప్పటికి కూడా సీరియస్గానే ఉంది అంటున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాతే మూవీ టీమ్ కానీ, అల్లు అర్జున్ కానీ, అండ్ దెన్ సంధ్య మూవీ థియేటర్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీని అయితే అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన హెల్ప్ అయితే చేశారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఆల్మోస్ట్ 25 lakhs అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే అందజేయడం జరిగింది. బట్ ఈ ఫ్యామిలీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కేసు పెట్టలేదు కానీ ఇది ఒక పబ్లిక్ గ్యాదరింగ్, పబ్లిక్ కాబట్టి సో పోలీస్ వాళ్ళైతే కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన తర్వాత వెంటనే మూవీ థియేటర్ మేనేజ్మెంట్ని అయితే అరెస్ట్ చేసి విచారణకి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ లేదని, అందుకే సరైన జాగ్రత్తలు అయితే తీసుకోలేకపోయామని అయితే చెప్పారు. సో ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇది అరెస్ట్ అనడం కదా పక్కన పెడితే విచారణ కోసం అయితే తీసుకెళ్లారు. విచారణ కోసం తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళడం, బెడ్రూమ్లో అతన్ని అరెస్ట్ చేయడం అనేది కొంచెం తప్పు. సో వాళ్ళు నార్మల్గా ఇంటి దగ్గరికి వచ్చి పిలుచుకెళ్ళడం అనేది కరెక్ట్. మేబీ కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి ఉండొచ్చేమో. అండ్ ఇదంతా ఇంకా ఈ ఇష్యూ మీద పక్కన పెడితే ఈ ఇష్యూలో మెయిన్ ఎవరిది తప్పు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ ప్రకారం ఇందులో ఒక్కరిది తప్పు అంటూ ఏమీ లేదు, ప్రతి ఒక్కరిది తప్పు ఉంది. మెయిన్గా థియేటర్ మేనేజ్మెంట్. ఒక ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, అంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుంది, అల్లు అర్జున్ వస్తారు అని తెలిసిన తర్వాత ఆల్సో మూవీకి ఇంత టికెట్ తీసుకుంటున్నప్పుడు కొంచెమైనా బాధ్యతగా ఉండి పోలీసులకు ముందే చెప్పి కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ పెట్టించుకొని ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా కొంచెం తప్పు ఉంది. తప్పు అనను కానీ బట్ ఇంత హైప్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు అల్లు అర్జున్ వస్తారని తెలిసినప్పుడు ఫ్యామిలీస్ కొంచెం ఇలాంటి థియేటర్స్ని మెయిన్గా అవాయిడ్ చేయడం అనేది నా సజెషన్ అనమాట. రావచ్చు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారు. మెయిన్గా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్. బట్ ఇలాంటి మూవీ థియేటర్స్కి రావడం అనేది కొంచెం నా సజెషన్ కాదు. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, అతనిది కూడా తప్పు అనను కానీ బట్ ఇంత హైప్ మూవీకి ఇంతమంది గ్యాదర్ అవుతారు అనుకున్నప్పుడు కొంచెం ముందుగానే థియేటర్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఇన్ఫామ్ చేసి కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ పోలీస్ వాళ్ళని అక్కడ పెట్టి చేయడం అనేది కొంచెం సజెస్టబుల్ థింగ్. అండ్ దెన్ నెక్స్ట్ మెయిన్గా ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఆమె పడిన తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిన తర్వాత ఒక్కరు కూడా వాళ్ళని చూడకుండా లేపకుండా ఉన్నారు అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత ఫ్యాన్స్ అయినా, ఎంత హైప్డ్ మూవీ అయినా కానీ హ్యుమానిటీ అనేది కొంచెమైనా ఉండాలి జనాల్లో. అంతమంది అంత తొక్కిసలాట జరిగినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 minutesలో ఒక 10 మంది చూసినా కూడా ఆ అమ్మాయి అయితే ఇప్పటికి ప్రాణాలతో ఉండేది. ఇప్పుడు వీళ్ళు మూవీ థియేటర్ యాజమాన్యం కానీ, అల్లు అర్జున్ గారు కానీ, మూవీ వాళ్ళు కానీ 25 lakhs ఏ సహాయం చేసినా 25 lakhs ఇచ్చినా కూడా ఆ అమ్మాయి అయితే మళ్ళీ వెనక్కి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ పోలీస్ వాళ్ళు కూడా
ఇంత హ్యూజ్ గ్యాదరింగ్ అవుతుంది అనుకున్నప్పుడు 10 మందేనా, ఇంకొంచెం ఎక్కువ మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే ఇలాంటి దారుణాలు జరిగేటివి కాదని నా ఒపీనియన్. ఇప్పుడనే కాదు, నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో పెద్ద మూవీ వచ్చినా కూడా ఇంతమంది పబ్లిక్ గ్యాదరింగ్ అవుతారు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు లైక్ పోలీస్ వాళ్ళు కానీ, లేదంటే ఫ్యాన్స్ కానీ, లేదంటే మూవీ థియేటర్ మేనేజ్మెంట్ కానీ, లేదనుకుంటే ఫ్యామిలీస్ కానీ, ఇలా కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఇలాంటి గ్యాదరింగ్స్ అప్పుడు. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరగకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు చెప్పిన వాళ్ళలో ఏ ఒక్కరి లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నా కూడా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగేది కాదు. సో ఇది నా ఒపీనియన్. మీకు ఇంకా దీని మీద ఇంకా ఏదైనా ఒపీనియన్ ఉండి ఎవరిది తప్పు ఏంటి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం లైక్ మూవీ కంటెంట్ కానీ, టాలీవుడ్ కంటెంట్ కోసం కానీ ఏదైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో. సో ఓకే, మరి బాయ్.